హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రస్తుతానికి నేను హుబ్లీ రైల్వే స్టేషన్లో ఉన్నా. హైదరాబాద్ నుంచి హుబ్లీ ఎక్స్ప్రెస్కి హుబ్లీ వచ్చిన. మార్నింగ్ 6:30 అవుతుంది టైము. సో మ్యాటర్ ఏంటంటే 3 days ట్రిప్ వేసిన. ఇక్కడ ప్లేసెస్ కవర్ చేస్తా అంటే దండేలి, గోకర్ణ అండ్ మురుడేశ్వర్ టెంపుల్ 3 కవర్ చేస్తా అనమాట. నేను స్వదేశీ ట్రావెల్స్లో బుక్ చేసుకున్న స్లాటు 3 కవర్ చేస్తారనమాట. వాళ్ళు 3 days 2 nights 3 కవర్ చేస్తారనమాట. స్వదేశీ ట్రావెల్స్లో బుక్ చేసుకున్న స్లాటు 5,000 ఏమో పడ్డది నాకు. 3 daysకి 5,000 పడ్డది. అంటే ఇప్పుడిప్పుడే వ్లాగ్స్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఒకసారి ట్రావెల్స్ వాళ్ళతో ట్రావెల్ చేసి చూద్దామంట అని చెప్పి బాగా సెర్చ్ చేసి స్వదేశీ ట్రావెల్స్ అంటే బడ్జెట్ తక్కువ ఉందంట అని చెప్పి స్వదేశీ ట్రావెల్స్లో బుక్ చేసుకున్న స్లాట్ అయితే. సో ప్రస్తుతానికి హుబ్లీ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ నుంచి వీళ్ళది టెంపో వస్తుందంట. ఇక్కడ నుంచి ట్రావెలింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు, స్టే కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడైతే టెంపో వస్తుంది. టెంపోలో నుంచి 3 days ఆ టెంపోనే, ఇంకా అక్కడనే ట్రావెల్ చేయాలంట. సో చూద్దాం ఎట్లుంటుందో. నేను కూడా ఫస్ట్ టైం, లెట్స్ సీ. సో డే 1 మొత్తం యాక్టివిటీస్ ఉంటాయి. 3 యాక్టివిటీస్ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉంటాయి బ్రో. ఒకటి జార్బింగ్ అంటే బెలూన్లో రన్ చేసేది, అండ్ కైకింగ్ సింగిల్ బోట్, ఇంకొకటి బోటింగ్ ఉంటుంది గ్రూప్ ఆఫ్ పీపుల్ 8 peopleతో ఉంటుంది. రివర్ రాఫ్టింగ్ అండ్ జిప్ లైన్ ఎక్స్క్లూడెడ్ ఉంటాయి. 3 days ట్రావెల్ చేస్తాం కాబట్టి సో కలిసి ఉండాలి, ఓకేనా. టైం టు టైం వచ్చేస్తే మీకు కూడా ప్రాపర్ అన్ని ప్లేసెస్ కవర్ అవుతాయి, ఓకేనా. సో టెంపో వచ్చింది. చాయ్ కోసం ఆపిండు మధ్యలో. టెంపో చూపిస్తా, మంచిగా ఉంది, ఓకే పర్లేదు, బాగానే ఉంది టెంపో అయితే. చూపిస్తా టెంపో. చాయ్ తాగుతున్నా. ఇక్కడ 20 rupees అంట ఈ చాయ్. ఓకే, యావరేజ్ పర్లేదు, బాగానే ఉంది. సో ఇదే మన బస్సు. ఇది 3 days ఇంట్లోనే ట్రావెల్ చేయాలి. ఇది డే 1. ప్రస్తుతానికైతే దండేలికి స్టార్ట్ అయినాము. ఫస్ట్ డే 1 దండేలిలో వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకుంటాం మొత్తము. సో అదంతా చూపిస్తా ఎట్లుంటుంది. డే 1 మొత్తం ఎట్లా కంప్లీట్ అవుతుందో చూద్దాం. 6,500 డీజిల్ కొట్టించుకుంటూ 73 liters అంట. కానీ పోతుంటే మాత్రం లొకేషన్స్ మస్తు ఉన్నాయి. మార్నింగ్ టైం కదా, ఆ స్నో అదంతా లొకేషన్స్ మాత్రం మస్తు అనిపించినాయి. వెళ్తుంటే చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. ఇగో ఇదే కాళీ రివర్. ఈ రివర్లోనే ఇప్పుడు మనం వాటర్ యాక్టివిటీస్ చేయాల్సింది. సో ఆఫ్టర్ 2 hours జర్నీ హుబ్లీ నుంచి దండేలికి 2.5 hours పట్టింది మొత్తము. ఢిల్లీకి వచ్చేసినాము. ఇక్కడ కాళీ రివర్ ఉంది. కాళీ రివర్లో వాటర్ రైడ్స్ ఉన్నాయి, వాటర్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. అవి ఏమేంటియో చూపిస్తా. ప్రస్తుతానికి అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వాటర్ రైడ్స్ కోసం కంఫర్టబుల్ వియర్ ఏదో ఒకటి వేసుకుని చలో వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళిపోదాము. ప్రైజెస్ కూడా చూపిస్తా ఎట్లున్నాయో. చాలా పబ్లిక్ వచ్చారు. ఆ వాటర్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసరికి ఎంత టైం పడుతుందో. టిఫిన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసిర్రు, మంచిగా ఉండే టిఫిన్ చేసేసి డైరెక్ట్గా వాటర్ యాక్టివిటీస్ దగ్గరకు వచ్చేసినాము. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో అసలు. ఇక్కడ హైలైట్ ఏంటంటే వాటర్ ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందో చూడండి ఆ వ్యూ. వెనకాల రివర్ మాత్రం బాగుంది, గ్రీన్ వాటర్ ఉన్నాయి, మస్తు అనిపిస్తుంది. ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము, ఎంత ప్రైస్ ఉంటుంది, కొన్ని ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉంది. టిఫిన్ కూడా మార్నింగ్ టిఫిన్ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి కొన్ని యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ కూడా కొన్ని ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉన్నాయి. ఒకటి రివర్ రాఫ్టింగ్ అండ్ జిప్ లైన్ ఒకటి మనం ఊరుగా పే చేసుకొని చేసుకోవాలన్నమాట. సో అవి కూడా ట్రై చేస్తా, ఎట్లుందో చూద్దాము. ఇగో ఇవి ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అన్నీ. ఇక్కడ ప్రైజెస్ కూడా ఉన్నాయి చూడండి. కెమెరా అంతే ఒకటి పట్టుకొని కాదు, ఎవరు ఎదుర్కొంటారో ఇటుంటావా, ఇటుంటే ఇటు అది ఇచ్చేవారు. సో గాయ్స్, మొత్తానికి రాఫ్టింగ్, రివర్ రాఫ్టింగ్ ఒకటి అండ్ ఎవరు చిన్న రైడ్స్ ఉన్నాయి. ఇంకా బెలూన్లో ఇట్లా ఎక్కి తొక్కడం అనేది అది మస్తు ఉంది రైడింగ్. అదొకటి బాగా అనిపించింది. అండ్ రాఫ్టింగ్ వచ్చేసి ఒకటే ఫ్లో ఉంది, కొంచెమే ఉండే. అసలు మరీ అంత మంచిగా అనిపించలేదు రాఫ్టింగ్. ఏదో అనిపించింది అంతే, చిన్నగా ఇట్లా జప్మని వచ్చినాం అంతే. అగో ఆ రివర్ కనిపిస్తుంది కదా, వీడియో ప్లే అవుతుంది కదా, ఆ ఫ్లో కనిపిస్తుంది కదా, ఆ ఒక్క ఫ్లోలో నుంచి ఇట్లా వచ్చేసినాం అంతే. తర్వాత జిప్ లైన్ కూడా చేసిన. జిప్ లైన్ బాగా అనిపించింది. కాకపోతే ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. రాఫ్టింగ్కు 600 per kilometer అంట, 600 per head. మళ్ళీ ఫొటోస్కి కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక బోట్లో వెళ్తే ఆ బోట్ అతను గోప్రో తోటి వీడియోస్ అండ్ ఫొటోస్ తీస్తుండే మనవి. ఆ ఫొటోస్కి 1000 rupees అంట పర్ గ్రూప్, పర్ బోట్ 1000 rupees అంట. అండ్ రాఫ్టింగ్ కాడ అక్కడ
ఫ్లో కాడ ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు, డిఎస్ఎల్ఆర్ కెమెరా పట్టుకొని ఉన్నాడు. ఆయన దగ్గర కూడా 600 అంట ఆ డిఎస్ఎల్ఆర్ కెమెరా ఫొటోస్ తీసుకోవడానికి కూడా. ఛార్జెస్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. జిప్ లైన్ 350 అంట, మరీ అంత లేదు, కాకపోతే ఓకే మంచిగా అనిపించింది. ఈ హైలైట్ ఏంటంటే వాటర్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మస్తు అంటే మస్తు ఉన్నాయి వాటర్. చూడడానికి అయితే హైలైట్ అనిపిస్తున్నది వాటర్. ఇది ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. వాటర్ యాక్టివిటీస్ మాత్రం మస్తు అనిపించినాయి. అసలు మెల్లగా స్టార్ట్ అయిపోయినాం, ఇంకా వర్షం పడుతుంది. మస్తు అనిపించినాయి. లొకేషన్స్ మాత్రం మస్తు ఉన్నాయి చూడండి. అంటే మీకు క్లారిటీగా కనిపిస్తలేదు అద్దంలో నుంచి, కాకపోతే లొకేషన్స్ మస్తు ఉన్నాయి. సో ఇదే మన ఉండబోయే రిసార్ట్ ఈరోజు, రివర్ పాయింట్ వ్యూ. అది ఆ రెయిన్ డ్యాన్స్ మంచిగా అనిపించింది. రెయిన్ డ్యాన్స్ చేసేసి స్విమ్మింగ్ పూల్లో కొద్దిసేపు అట్లా టైంపాస్ చేసేసి చిన్న గేమ్స్ ఆడుకొని అలా డిన్నర్కి వచ్చేసినాము. డిన్నర్లో మాత్రం చాలా వెరైటీస్ ఉండే, ఫుడ్ ఐటమ్స్ మాత్రము మస్తు అనిపించింది నాకు. అదంతా లైను నాకు పాత రోజులు గుర్తుకొచ్చినాయి. హాస్టల్లో ఇట్లా ప్లేట్ పట్టుకొని పోతుండే మేము హాస్టల్లో ఉన్నప్పుడు. నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు అట్లా ప్లేట్ పట్టుకొని అన్నం తీసుకోవడానికి వెళ్తుండే. ఆ రోజులు గుర్తుకొచ్చినాయి. ఇది ప్లేటు, మంచిగా ఉండే ఫుడ్. రివర్ పాయింట్ రిసార్ట్ ఇది దండేలిలో. ఐ లవ్ రివర్ పాయింట్ రిసార్ట్ అని పెద్దగా మంచిగా రాసింది. రిసార్ట్ మాత్రం మస్తు ఉంది, మంచిగా ఉంది రిసార్ట్. చాలా పెద్దగా ఉంది, హైలైట్ ఉంది, అసలు మస్తు ఉంది. నాకు కొంచెం సిగ్గైతుంది ఇది అందరూ చెప్పనీకి, కానీ ఓకే రిసార్ట్ బాగుంది, మంచిగా అనిపించింది. ఈ రోజంతా మంచిగా అనిపించింది. వాటర్ యాక్టివిటీస్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ వరకు డే అంతా మంచిగా అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. నెక్స్ట్ రేపు పొద్దుగల్లా విభూతి ఫాల్స్ కి స్టార్ట్ అంట 4 o'clock. Day 2 వీడియో నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తా. ఇంకా ఈ రోజుకి ఇంతే. ఇంకా వీడియో చూసుకుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.